ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. భర్త ప్రవర్తనను బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి, పిల్లల ఆలోచన విధానాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి, నీ భార్య తలంపులను బట్టి, ప్రవర్తనను బట్టి, నీ జీవితంలో ఎందుకు ఈ జీవితం, వీరెందుకు నా జీవితంలోకి వచ్చారబ్బా, ఇతన్ని చేసుకోకపోయింటే బాగుండేదే, ఇంత కఠినాత్మునితో ఎలా బ్రతకగలను, మారు మనసు లేకుండా జీవిస్తున్నాడు, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని భార్య భర్తను గురించి, భర్త భార్యను గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రవర్తన లోకరీతిగా నీ కుటుంబంలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా నువ్వు నమ్మితే ఈ ఉదయం దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అని ఆలోచిస్తున్నావా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయమును మీకు ఇచ్చేది. ఎంత అద్భుతమైన మాట! నూతన హృదయం ఇవ్వబోతున్నాడు. అవును, ఇంతవరకు ఎలా వారి ప్రవర్తన, హృదయ ఆలోచన ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడి ఉదయకాల్సంలో చెప్తున్నాడు, నూతన హృదయం ఇచ్చుచున్నాను. నీ భర్తకు నూతన హృదయం, నీ పిల్లలకు నూతన హృదయం, నీ భార్యకు నూతన హృదయం. దేవుడు వాక్యానుసారమైన నూతన హృదయాన్ని వారికిచ్చి, ఇంతవరకు ఎవరైతే మీ కుటుంబంలో బాధాకరంగా, అనేకులకు దుఃఖ కారణంగా ఉన్నారో వారిని దేవుడు నూతన హృదయం ఇచ్చి మార్చబోతున్నాడు. నమ్ము, దేవుని కార్యాలు చూస్తావు. పరిశుద్ధుడ తండ్రి, నూతన హృదయం మీకు ఇచ్చేది నన్ను వాగ్దానాన్ని బట్టి ఉదయకాల సమయంలో మాట్లాడు. ఎంతమంది అయితే అవును ప్రభు, మా కుటుంబంలో ఈ నూతన హృదయం నా భర్తకు, నా భార్యకు, నా పిల్లలకు కావాలని ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడే నూతన హృదయమును ప్రసాదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.